బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు తెలంగాణ భవన్ కు రానున్నారు. కరీంనగర్ పరిధిలోని బీఆర్ఎస్ నేతలతో కాసేపట్లో భేటీ కానున్నారు. ఈ నెల 10న కరీంనగర్ లో నిర్వహించనున్న సభ, పార్లమెంట్ ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ నేతలతో చర్చించనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు తెలంగాణ భవన్ కు రానున్నారు. కరీంనగర్ పరిధిలోని బీఆర్ఎస్ నేతలతో కాసేపట్లో భేటీ కానున్నారు. ఈ నెల 10న కరీంనగర్ లో నిర్వహించనున్న సభ, పార్లమెంట్ ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ నేతలతో చర్చించనున్నారు. బీఆర్ఎస్ నేతల భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు, ఈ భేటీ యొక్క ప్రధాన అజెండా ఏంటి? ఇంకా ఏ విషయాలు చర్చకు రానున్నాయి? నర్సింగ్రావు, సుమిత్ర, ఈ రోజు నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ గా తెలంగాణ భవన్ లో పార్టీ కార్యక్రమాలపైన దృష్టి పెట్టబోతా ఉన్నారు కేసీఆర్. అందులో భాగంగా మరి కాసేపట్లోనే కేసీఆర్ తెలంగాణ భవన్ కు రాబోతున్నారు. ఈ రోజు నుంచి ప్రతిరోజు పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా నియోజకవర్గాల నేతలతో సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఏ క్షణమైనా కానీ లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ వస్తుంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. అన్ని పార్టీలన్నీ కూడా ఫోకస్ పెట్టేసాయి లోక్సభ ఎన్నికల పైన. ఇటు బీజేపీ ఏకంగా 9 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల్ని ప్రకటించేసింది. మరోవైపు స్క్రీనింగ్ కమిటీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తులు ముమ్మరం చేసి వాళ్ళు కూడా స్పీడ్ని పెంచారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా అభ్యర్థుల ఎంపిక పైన, లోక్సభ ఎన్నికల పైన ఫుల్ ఫోకస్ చేశారు. ఈ రోజు నుంచి అందుకు సంబంధించి పార్టీని సమాయత్తం చేసి నియోజకవర్గాల వారిగా నేతల్ని సమాయత్తం చేసేందుకు రంగంలోకి దిగుతున్నారు. మరి కాసేపట్లో తెలంగాణ భవన్ కు కేసీఆర్ రాబోతా ఉన్నారు. మొదటగా ఈ రోజు కరీంనగర్, అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలతో ఆయన సమావేశం అవుతారు. ప్రధానంగా ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో మూడు అంశాలపైన చర్చించబోతా ఉన్నారు, దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ఒకటి, ఇప్పటికే ఈ లోక్సభ ఎన్నికలకు నీటి పరిరక్షణ పేరిట, నదీ జలాల పరిరక్షణ పేరిట ఆందోళనలతో బలంగా జనాల్లోకి వెళ్ళాలి అనేటువంటి నిర్ణయానికి బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. అందులో భాగంగా ఇటు ఉత్తర తెలంగాణ, అటు దక్షిణ తెలంగాణ నుంచి ఈ ఆందోళనని, ఈ పోరుని ఉధృతం చేయాలని చెప్పి డిసైడ్ అయింది. ఈ అంశంతో జనాల్లోకి వెళ్ళాలని చెప్పి నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభను పెట్టారు. అక్కడ కృష్ణా నదీ జలాలకు సంబంధించినటువంటి అంశాల పైన, అక్కడి ప్రాజెక్టులకు సంబంధించి కేఆర్ఎంబీకి అప్పగించొద్దనేటువంటి డిమాండ్తో ఇప్పటికే నల్గొండలో సభ పెట్టారు. ఇటు మరోవైపు ఉత్తర తెలంగాణకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుకు సంబంధించి కుంగడము, కొన్ని పియర్స్ పగుళ్ళు రావడము, ఈ నేపథ్యంలో కిందికి నీరును వదిలేస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని కుట్రలకి ప్రభుత్వము తెరలేపింది. ఆ ప్రాజెక్టుని పనికిరానిగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో దీనిపైన వాస్తవాన్ని జనాల్లోకి చెప్పాలనేటువంటి ఆలోచనతో ఇప్పటికే చెలో మేడిగడ్డ నిర్వహించింది మొన్న మార్చి 1వ తేదీన. ఇక దానికి కొనసాగింపుగా గోదావరి జలాల పరిరక్షణ పేరిట మరో ఈ కాళేశ్వరాన్ని కాపాడాలి అనేటువంటి నినాదంతోనే ఈ నెలలో 10వ తేదీన కరీంనగర్లో భారీ బహిరంగ సభకి బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసింది. ఈ సభను సక్సెస్ చేయడం కోసము ఏ విధంగా జన సమీకరణ చేయాలి, దానికి సంబంధించినటువంటి దానిపైన ఈరోజు ఈ జిల్లా నేతల సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశము చేయబోతా ఉన్నారు. అంతేకాకుండా ఇక పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కూడా ఏ ఎజెండాతో ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అనేటువంటి దానిపైన కూడా ఈరోజు సమావేశంలో కేసీఆర్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఇటీవలి కాలంలో కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన కేసులు పెడతా ఉన్నారు, వేధిస్తూ ఉన్నారు అనేటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేస్తూ ఉన్నారు. స్వయంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్ల పైన పెద్ద ఎత్తున కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారనేటువంటి ఆందోళన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చేస్తూ ఉంది. ఇప్పటికే కేటీఆర్ తో సమావేశమయ్యారు. సో ఈరోజు కేసీఆర్తో సమావేశంలో కూడా దీనిపైన చర్చించబోతా ఉన్నారు. చర్చించిన తర్వాత ఈ కేసులకు సంబంధించి ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, లీగల్గా ఏ విధంగా వెళ్ళాలి. సో కేసులకు భయపడి చాలామంది నేతలు కూడా పార్టీలు మారేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో వారికి ఏ విధంగా భరోసా నింపాలనేటువంటి అంశంపైన కూడా ఈరోజు సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి సూచనలు, సలహాలు కేసీఆర్ ఇవ్వబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నర్సింగ్రావు.